హైదరాబాద్ రైలు మార్గం ఉంది, హైదరాబాద్ రోడ్డు మార్గం ఉంది, కానీ హైదరాబాద్ కి సముద్ర మార్గం లేదు. మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే హైదరాబాద్ కి ఓడరేవు తీసుకొస్తానని మీ అందరి దగ్గర మనవి చేసుకుంటున్నా. నిన్న రాజమండ్రి భరత్ గారు మాట్లాడిన మాటలు కూడా ఈ లైన్లోనే ఉన్నాయి. ఇది రాజమండ్రి కాకినాడని కలిపేసి ట్విన్ సిటీస్ చేసేస్తారట. అదేంటి నా రెండు చాలా దూరంగా ఉన్నాయి కదా అని విలేకరు అడిగితే అనపర్తి ద్వారా ఏదో సాగర్మాల రోడ్డు వేసేస్తే కనుక డిస్టెన్స్ తగ్గిపోద్దంట. అయ్యా భరత్ గారు, ఇండియాలో ఎయిర్పోర్ట్ టు సీపోర్ట్ కనెక్టివిటీస్ అన్నీ కూడా మెరుగుపరిస్తే వ్యాపారం బాగా జరిగి ఆ ఏరియాస్ డెవలప్మెంట్ బాగా జరుగుద్దని సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆలోచన. అందులో భాగంగానే ఈ రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి కాకినాడ సీపోర్ట్కి కనెక్టివిటీ ఇవ్వాలని వర్క్స్ అదే డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలని ఆలోచించారు. రాజానగర్ నుంచి సామర్లకోట వరకు ఏడీబీ రోడ్ ఫండ్స్ శాంక్షన్ చేయించి వెడల్పు చేయండి అని చెప్తే 2019 నుంచి మీరు వచ్చిన కాడి నుంచి డబ్బు మీకు వచ్చినా కానీ కాంట్రాక్టర్స్కి బిల్స్ ఇవ్వపడాలి. ఆ పనులన్నీ అలాగే ఉండిపోయినాయి. ఎవరైనా కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే మోస్ట్ ఆఫ్ ది ట్రాఫిక్ పెద్దాపురం నుంచి జగ్గంపేట మీదుగా రాజమండ్రి వెళ్తున్నారు. అది మీరు తెలుసుకోండి. ఒక 2 సార్లు అటు ఇటు తిరిగితే మీకు విషయం తెలుస్తుంది. సామర్లకోట నుంచి ఉప్పాడ దాకా కూడా మీ వల్ల కాకపోతే స్టేట్ గవర్నమెంట్ శ్రద్ధ తీసుకోకుండా అలా వదిలేస్తే భారత్మాల ప్రాజెక్టులో దాన్ని తీసుకుని ఈ వర్క్ ఆల్రెడీ కూడా స్టార్ట్ అయింది. కాంట్రాక్టర్స్కి ఇచ్చేశారు. వర్క్ స్టార్ట్ అయింది. సామర్లకోట నుంచి అచ్చంపేట నుంచి ఉప్పాడ దాకా 2 ప్యాకెట్స్ కింద దాన్ని విభజించి పనులు స్టార్ట్ చేయమని చెప్పారు. మీరు ఒక ఎంపీకి ఈ మాత్రం నాలెడ్జ్ లేకుండా ఎలా మాట్లాడుతున్నారు? నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూసి ప్రజలు. సర్లేండి, అయినా ఇంకెన్నాళ్ళని ఇంకో నెల